సో హాయ్ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో సింపుల్గా ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. డిస్క్రిప్షన్లో అయితే 2 ప్రాజెక్ట్స్ అయితే ఇచ్చాను. వాటిని అయితే ఇన్పుట్ చేసుకోండి. ఎలక్ట్రోషన్ యాప్ అయితే మీ మొబైల్ అయితే ఉండాలి కంపల్సరీ. అది లేకపోతే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకుని డిస్క్రిప్షన్లో అయితే 2 ప్రాజెక్ట్స్ ఇచ్చాను. వాటిని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ప్రాజెక్ట్ అనేది ఇన్పుట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. చూసారు కదా, మీ ఫొటోస్ అనేవి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసి ఉండాలి. రిమూవ్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫోటో రూమ్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత స్టార్ట్ ఫ్రమ్ ఫోటో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఇవ్వాల్సిన ఫోటో అయితే మీ ఫొటోస్ ఉంటాయి కదా, వాటిని అయితే ఇవ్వండి. నేనైతే ఇది ఇస్తున్నాను. ఒక సెకండ్లో అయితే రిమూవ్ అనేది చేస్తుంది. సింపుల్గా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తుంది. పైకి స్క్రోల్ చేయండి. ట్రాన్స్పరెంట్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేసి కింద ఎక్స్పోర్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే వీడియో అనేది ఫోటో అనేది మీ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. అలా మీకు ఎన్ని పిక్స్ అయితే ఉన్నాయో అన్ని పిక్స్ అయితే సెలెక్ట్ చేసుకుని చేసుకోండి. ఓకే, బ్యాక్ అయితే వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసి ఎలక్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసుకుని ప్రాజెక్ట్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి కొంచెం రైట్ సైడ్లో బాక్స్ టైప్లో కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి వీడియో సింబల్ ఆన్ చేసుకోండి. మీకు క్లారిటీగా వీడియో అయితే రన్ అవుతుంది. ఓకే, చూసారు కదా, ఫస్ట్ ఫోటో అయితే ఈ ఫోటో వస్తుంది. దీని మీద మీరు ఎలా ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే గ్రూప్ అండ్ మాస్క్ 1 అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి కొంచెం అటు ఇటు జరిపితే మీకు ఇమేజ్ అయితే కనబడుతుంది. ఇమేజ్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఫీల్డ్ పైన నెంబర్స్ కనబడుతుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మీ మీడియా అనేది అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఫోటో రూమ్కి వెళ్ళి మీరు ఏ అయితే రిమూవ్ చేసుకున్నారో అవి అయితే ఫొటోస్ క్లిక్ చేసుకోండి. ఫస్ట్ ఫోటోని అయితే ఇది ఇస్తున్నాను. దీని మీద క్లిక్ చేశాను. ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇది ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఫోటో మీకు ఎంత కావాలంటే మీ ఫోటోని బట్టి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి చూసారు కదా, ఈ విధంగా అయితే వచ్చింది. చూసారు కదా, ఈ విధంగా. అలా సెకండ్ ఫోటో కూడా సేమ్. సెకండ్ ఫోటో అయితే ఈ విధంగా ఉంది కదా. ఫోటో మీద క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి. సేమ్ ఇది కూడా అంతే. మీరు ఎలా అయితే గ్రూప్ ఉండి గ్రూప్లోకి వెళ్ళండి, లేకపోతే లేదు. నార్మల్ మీడియా అయితే ఓపెన్ అవుతుంది. ఇది ఈ విధంగా అయితే వచ్చింది కదా. ఈ విధంగా దీని కింద కూడా ఇంకో ఫోటో ఉంటుంది. సేమ్ ఆ ఫోటోనే ఇవ్వండి. చూసారు కదా, నేను అలా ఇస్తున్నాను. సేమ్ క్లిక్ చేసుకోవడం, సేమ్ ఆ ఫోటో ఇవ్వండి. మీకు కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఇమేజ్ ఇక్కడ కొంచెం సైడ్ అయింది కదా, దీన్ని ఏం చేస్తారంటే సెకండ్ ఫోటో మీద క్లిక్ చేసి కొంచెం అలా స్క్రీన్కి మీ ఫోటో ఎలా సెట్ అవుతుందో అలా సెట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ థర్డ్ ఫోటో ఉంది కదా, థర్డ్ ఫోటోని అయితే సింగిల్ ఫోటోయే. దాని మీద కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఈ ఫోటో నేనైతే ఇది ఇస్తున్నాను. మీరు ఏ ఫోటో అయితే ఇచ్చుకొని స్క్రీన్కి సెట్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా అయితే ప్రతి ఫోటో అయితే ఎక్స్చేంజ్ చేసుకోండి. ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత ఫాంట్ అయితే డిస్టర్బ్ చేస్తుంది కదా, దాన్ని ఏం చేసుకుంటారంటే ఫాంట్ మీద క్లిక్ చేయండి. పైకి స్క్రోల్ చేసి ఏ ఫాంట్ అయితే సరిగ్గా సెట్ అయ్యేదో ఫాంట్ కూడా సెట్ చేసుకోండి. ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళండి. పైన టాప్లోకి వచ్చేసి 72 PT పక్కన ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకోగానే ఫాంట్స్ అయితే మీరు ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకోకపోతే ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. వ్యూ ఆల్ ఫాంట్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 3 డాట్స్ కనపడుతున్నాయి కదా, దాని మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ ఉంటే చూసుకోండి. ఫాంట్ మీరు ఏ ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఫాంట్ డౌన్లోడ్ చేసుకుని బ్యాక్ స్క్రోల్ చేయగానే ఫాంట్ అనేది వచ్చేస్తుంది అక్కడ. ఇదిగో నేను డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ ఇది పెట్టుకున్నాను కదా. అలా ప్రతిదీ కూడా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. మీ ఫోటోకి ఎలా అడ్జస్ట్మెంట్ అవుతుందో మీ ఫోటోని బట్టి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఇది ప్రతి ఫాంట్ కూడా అలాగే చేసుకోండి. అప్పుడు సూపర్ ఉంటుంది వీడియో. ఈ విధంగా అయితే ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మీ ఫోటోకి సెట్ అయ్యేటైతే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇంకో ప్రాజెక్ట్ ఉంటుంది, దాన్ని ఇన్పుట్ చేసుకుంటారు కదా, దాన్ని అయితే కాపీ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రంట్కి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత పైన రైట్ నుంచి సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ ఉన్నది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి
మళ్ళీ దాని మీద ట్యాప్ చేస్తే కాపీ 14 లేయర్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. కరెక్ట్గా క్లిక్ చేయండి, డూప్లికేట్స్ కాదు, ఓన్లీ కాపీ 14 లేయర్స్ క్లిక్ చేయండి. బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసి ఫస్ట్ ఎడిట్ చేసిన ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సేమ్ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. పేస్ట్ 14 లేయర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు లేయర్స్ అన్ని దీని మీద అయితే యాడ్ అయిపోతాయి. కెమెరా ఆన్ చేసుకోండి. వీడియో అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మోర్ అప్డేట్ అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.